మార్చి 8వ తేదీ 2025 శనివారం. ఈ రోజు పంచాంగం శ్రీ క్రోధి నామ సంవత్సరం, పాల్గొన మాసం, శిశిర ఋతువు, ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 చంద్రోదయం. మార్చి 8 మధ్యాహ్నం 1:11 చంద్రాస్తమయం. మార్చి 9 తెల్లవారుజామున 2:58 తిథి శుక్లపక్ష అష్టమి, ఉదయం 8:16 వరకు. తర్వాత దశమి, నక్షత్రం ఆరుద్ర, రాత్రి 11:28 వరకు. తర్వాత పునర్వసు. యోగం ఆయుష్మాన్, సాయంత్రం 4:24 వరకు. తర్వాత సౌభాగ్యము, కరణం కౌలవ, ఉదయం 8:17 వరకు. తర్వాత తైతుల, అశుభ ముహూర్తాలు. రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:58 వరకు. గుళిక కాలం ఉదయం 6:33, ఉదయం 8:31 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:55, మధ్యాహ్నం 3:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:07 నుండి ఉదయం 8:54 వరకు. శుభ ముహూర్తాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:29, 3:04 వరకు. వర్జ్యం ఉదయం 7:55, 9:31 వరకు. ఈ రోజు ప్రత్యేకత అంతర్జాతీయ మహిళా దినోత్సవం. చరిత్రలో ఈ రోజు 1535 చిత్తోర్ కోట ముట్టడి, రాణి కర్ణావతి జౌహర్. 1879 రసాయన శాస్త్ర నోబెల్ గ్రహీత ఒట్టో హాన్ జననం. 1930 మహాత్మా గాంధీ సివిల్ డిసోబీడియన్స్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. కొమ్మ. 1953 రాజస్థాన్ మాజీ సీఎం ధోల్పూర్ రాణి వసుంధరా రాజే సింధియా జననం. 1954 గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ జననం. 1964 ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జననం. 1957 బాంబే రాష్ట్ర తొలి సీఎం, పద్మవిభూషణ్ గ్రహీత బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్ మరణం. 2015 ప్రముఖ పాత్రికేయుడు, ఔట్లుక్ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు వినోద్ మెహతా మరణం. నిన్నటి ప్రశ్న, నేటి జవాబు. రావణుని 10 తలలు అతని అసాధారణ జ్ఞానం, శక్తి మరియు వివిధ శాస్త్రాల్లో పాండిత్యాన్ని సూచిస్తాయి. ఇవి అతని లోపాలను కూడా ప్రతిబింబిస్తాయి, ముఖ్యంగా కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, మదం, మాత్సర్యం, స్వార్థం, అసూయ మరియు అన్యాయం అనే 10 మనోభావాలను సూచిస్తాయి. ఈ రోజు ప్రశ్న, గరుడుని జననం ఎలా జరిగింది? మీ గ్రహస్థితి ఏదైనా సరే, భగవంతుని కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన శక్తికి దైవశక్తి కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు దేవుని పేరును జపించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగకరంగా ఉండవచ్చు. దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఎంపికను ఎంచుకోండి. తద్వారా వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.